జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు విశాఖ తూర్పు నియోజకవర్గం 15వ వార్డులో ఘనంగా జరిగాయి. 15వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సందీప్ ముందుగా దుర్గా అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు జనసేన పార్టీ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్న సంరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పచ్చితాల సాయిబాబా, కళావతి, త్రినాథులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు ద్వారా యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్టు తెలిపారు. మహా అన్న సంరాధన కార్యక్రమం చేసినట్టు చెప్పారు. నా పేరు పచ్చితాల సాయిబాబా, 15వ వార్డు జన సైనికుడిని. ఈ దుర్గానగర్ కార్యక్రమంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గుళ్ళో పూజా కార్యక్రమంతో మొదలుకొని వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టానండి. ఈ కార్యక్రమానికి మా భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ గారు మరియు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, తర్వాత తమ్మిరెడ్డి శివశంకర్ గారు, పసుపులేటి ఉషాకిరణ్ గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారండి. ఇంకొద్ది సమయంలో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధినేత అలానే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గం 15వ వార్డులోను పచ్చితల సాయిబాబా గారి ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమం జరగబోతుంది. అలానే బ్లడ్ క్యాంపు, అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన మాకు నేర్పిన సిద్ధాంతాలు ఏంటంటే, సేవా కార్యక్రమాలు చేయండి, ప్రజల్లోనూ సేవ చేసే విధంగా ఉండాలన్న సిద్ధాంతాలు నేర్పారు. అదేవిధంగా ప్రతి జన సైనికుడు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి నుంచి కూడా చాలా వర్షమైనా కానీ వర్షం అనకుండా ఏదైనా కూడా అన్నిటిలోనూ వీళ్ళంతా ఉండి చక్కగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని చెప్పేసి సాయిబాబా గారిని కోరుకుంటున్నాను. ఇట్లు జనసేన పార్టీ 15వ వార్డు అధ్యక్షుడు. నమస్కారం, నా పేరు త్రినాథ్, 15వ వార్డు జన సైనికుడిని. ఈ యొక్క కార్యక్రమంలో మన పచ్చితల సాయిబాబా గారు, మా 15వ వార్డు ప్రెసిడెంట్ కళా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిపి, మా జన సైనికులందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ మెడికల్ క్యాంపు, అలాగే మెగా రక్తదాన శిబిరం, మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన జన సైనికులు 15వ వార్డు ప్రతి జన సైనికుడు వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కళ్యాణ్ గారికి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 2029లో మన పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వాలని నా ఆకాంక్ష. అలాగే ప్రజలు విన్నట్టు ఉండి ఆయనకి సపోర్ట్, ఈరోజు 100% స్ట్రైక్ రేట్ ఎలాగైతే విజయం అందించారో 2029లో కూడా మన కళ్యాణ్ గారికి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అంతర్జాతీయ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తమ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110ని ఆవిష్కరించింది. విశాఖలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో టీవీఎస్ జూపిటర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ బిజినెస్ హెడ్ అనిరుద్ధ్ హల్దర్ మాట్లాడుతూ, తదుపరి తరం ఇంజిన్, భవిష్యత్ కాలపు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లు అనేకం ఈ స్కూటర్లో పొందుపరిచామన్నారు. మరింత ఎక్కువ స్టైల్, మైలేజ్, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, భద్రత, టెక్నాలజీ ఇలా అన్నిటిలోనూ మరింత అధికంగా అందించాలనే లక్ష్యాన్ని ప్రతిఫలించే విధంగా సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110ని తీర్చిదిద్దబడిందని తెలిపారు. టీవీఎస్ జూపిటర్ అనేక మంది వాహనదారులకు ఒక తిరుగులేని నేస్తంగా కొనసాగుతుందని, 65 లక్షల మందికి పైగా కస్టమర్ల వైవిధ్య అవసరాలను నిరంతరం నెరవేరుస్తుందని తెలిపారు. My name is Vaibhav Shekhar, part of the TVS marketing team. Very excited to present the all-new TVS Jupiter 2024 with host of more features that we bring in the scooter segment. Very excited to be presenting to all the new product for the 2024. It brings
more from the styling point of view, more from the point of view of the convenience, comfort. Some of the new age features like the iGo Assist, which is a proprietary TVS technology, giving you 10% more mileage today. More practical features than any other scooter can offer. Larger seat, large under seat storage, a 33 liter of storage under the seat, which can accommodate 2 helmets. It's got front fuel fill, again the convenience of fueling in the vehicle from the front. It's got more leg space, a 2-liter glove box. So all in all, very practical, very futuristic from the point of view of the tech aspect. We have the fully integrated LCD colored cluster, which has SmartX Connect, a host of features like the navigation, call and SMS, find my vehicle. There is safety features like the emergency brake warning. The Metal Max body, we continue the body balance technology 2.0, which gives you much more comfortable ride that is needed. And again, from the styling point of view, if you see, it's got the infinity lights, it's got the matte finish in the top variants, it's got the gloss finish on the front, which gives that much needed touch of elegancy. All in all, this comes at a package of about 77,200 as the starting price, ex-showroom Visakhapatnam. And we have about 4 variants that we have launched the product with. The drum alloy, drum SmartX Connect, and the disc SmartX Connect. About 6 range of colors across the variants. That's all from me. So very excited about the upcoming season. I think this season is going to be much more positive for the scooter segment. As you can see, the category is also growing at a very healthy rate within the two-wheeler segment, and we expect Jupiter to grow hand in hand with the category, and we plan to outgrow our numbers of last year. So we are hoping that we'll be growing at a much faster pace with this product. చంద్రపాలెం బాపూజీ కళామందిరం వద్ద ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం బాపూజీ కళామందిరం వద్ద ఉన్న దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి చంద్రపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లార కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంలోనే ప్రథమంగా నిలిపారని, పేద బడుగు బలహీన వర్గాలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, 108 ఫీజు రియంబర్స్మెంటు, టాపిక్ మొదలగు పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. నేటికి ఈ లోకాన్ని విడిచి 15 సంవత్సరాలు గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేటికి మరువలేకున్నారని, వైఎస్ఆర్ లేని లోటు ఏ ఒక్కరూ తీర్చుకోలేనిదని కొనియాడారు. ముందుకు పోయారు. సుమారు 900 మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక అభావి అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి అనే పార్టీ ఒక నిర్మాణం చేసి ఆ తండ్రి ఆశయాల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్నటువంటి నిశ్చయంతో ఆయన 2019లో అధికారం చేపట్టి ఆయన ఏ ప్రాజెక్టులు అయితే పెండింగ్లో ఉండిపోయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అటువంటి మహనీయునికి మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు భీమిలి నియోజకవర్గం నుంచి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు నేటికి 15 సంవత్సరాలే 16వ సంవత్సరం ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16వ సంవత్సరం. నేటికి ప్రజల్లో గుండెల్లో ఇచ్చిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని నాడి తెలిసి ఆ నాడి ప్రకారం రాష్ట్రాన్ని తప్పించే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా బాధపడుతుంది. మధురవాడ జీఎంసీ 7వ వార్డు నుంచి అందరు నాయకులు, చంద్రపాలెం ప్రజలందరూ కూడా ఈ గ్రామంలో ఇక్కడ నివాళులర్పించి అలాగే
ఈరోజు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రంపాలెం బాపూజీ కళా మందిర్ వద్ద జాతీయ నాయకులు విగ్రహాల్లో ఉన్న ఒక విగ్రహమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. భీమిలి మాజీ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 2004 నుండి 2009 వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏదైతే అవసరాలో గుర్తించి అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టి 2009 సెప్టెంబర్ 2న ఆయన అమరులయ్యారు. ఆయన లోటు అసలు ఎవరు కూడా తీర్చలేనిది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చేపట్టి ఆయన బాటలో నడిచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని మా ఆకాంక్ష. తెలుగు, సంస్కృత, సాహిత్య రంగాలకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ సుసర్ల శారదా పూర్ణను విశాఖ సాహితీ సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కందాల కనక మహాలక్ష్మి, కార్యదర్శి శంకర్ నీలు, భాగవతుల తదితరులు గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కనక మహాలక్ష్మి మాట్లాడుతూ గత 54 ఏళ్లుగా సాహిత్య రంగంలో ఎనలేని సేవ చేసిన వారిని సత్కరించడం, వారి రచనలను ప్రజలకు అందించడం చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే దేశ విదేశాల్లో ద్విభాషా ప్రచారకర్త డాక్టర్ శారదా పూర్ణను అభినందించడం జరుగుతుందని తెలిపారు. శారదా పూర్ణ తెలుగు, సంస్కృత భాషల్లో PhD చేసి బంగారు పతాకాలు కూడా పొందడం గమనార్హం. పూర్ణ చేసిన సాహిత్య కృషికి గాను పూర్ణ బరంపురం విశ్వవిద్యాలయం వారు నుంచి డిలిట్ అత్యుత్తమ పురస్కారం పొందారన్నారు. హ్యూమన్ పొటెన్షియల్ యునీక్ టు హ్యూమన్ ఈజ్ థింకింగ్, అంటే ఊహించటం. ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది, ఆలోచనగా ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు అభిప్రాయం అవుతుంది, ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టుపూర్వోత్తరాలు అది ఈరోజు మనకి అవసరమవుతున్న కళగాను వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివసిస్తోంది అనే విషయం మీద 7 భాగాలుగా, అంటే 7 పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది. ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది, అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది, అందుకని చెప్తున్నాను. అదేంటంటే, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసానికి అంటే ఒక ఊపిరికి 6 సెకండ్ల కాలం పడుతుంది. అటువంటప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మనం ఊపిరి పీల్చి వదులుతాము అంటే 21,600 సార్లు మనం ఊపిరి పీలుస్తాం 24 గంటల్లో. సంవత్సరంలో ఎంత? మన జీవితకాలం సరాసరి తీసుకున్నట్లయితే 75 సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదులుతాం. ఒక్కొక్క ఊపిరి పీల్చి వదిలే నాటికి ఎన్ని ఊహలు వస్తాయి, ఎన్ని ఊహలు మనకి భావాలుగా మారుతాయి, ఎన్ని భావాలు మనకి సృజనాత్మక ఆలోచనలుగా మారుతాయి, అవి ఎన్ని కార్యాచరణకు వస్తాయి. ఈ విషయాలన్నీ మొదటి ప్రకరణలో చెప్పాను. రెండవ ప్రకరణలో వేదం దీన్ని ఏమని అంటోంది. ఈరోజు ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ అప్లైడ్ సైన్సెస్ అనేటువంటి విశ్వవిద్యాలయం వారు మీకు అందరికీ ఇప్పుడు అంతర్జాలంలో అందరికీ అన్నీ పరిచయమే. వారి ద్వారా వారి సహకారంతో నేను ఈ విషయం మీద ముందుకు వెళ్ళాను. వేద ప్రకరణంలో వేదం గురించి చెప్పాను. మూడవది వచ్చినప్పుడు లౌకిక భాషలు ఏమంటున్నాయి, లౌకిక సారస్వతం ఎలా వచ్చింది. 4వ ప్రకరణంలో సంగీతము, లలిత కళలు. 5వ ప్రకరణంలో ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాపంచికంగా ప్రపంచంలో ఏ విధంగా ఈ కళ, లలిత కళ భావం ఉత్పన్నమవుతోంది, పరివసిస్తోంది, పరిణమిస్తోంది, వికసిస్తోంది అనే విషయాలు చెప్పాను. 6వ ప్రకరణం వచ్చేటప్పటికి వీటన్నిటినీ సానుకూలపరిచి ఈనాడు ఒకటి ఉన్నది. మన ప్రధాని గారు ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు, ప్రొటెక్టింగ్ అవర్ ఔటర్ ఇకాలజీ, అంటే ప్రపంచ వాతావరణ పరిరక్షణ, అది ప్రధానం.
అంతేకాదు వారు చెప్పిన ప్రధానమైన అంశం ఏమిటంటే అంతరంగ పర్యావరణ పరిరక్షణ అనేది, అంటే మన ఇన్నర్ ఇకాలజీ, ప్రొటెక్టింగ్ ఇన్నర్ ఇకాలజీ, దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి దాని మీద పరిశోధన చేశాను. తూర్పు దేశాల వారు దీన్ని ఎలా చూశారు, పశ్చిమ దేశాల వారు ఎలా చూశారు అనేటువంటి విషయాలన్నీ చివరగా కూలంకషంగా పూర్తిగా వివరణ చేసి చెప్పి, మన భావమే మన శక్తి, మన ఊహయే మన శక్తి, మానవుని యొక్క సంపద, మానవునికి మాత్రమే పరిమితమైన సంపద అనేటువంటి విషయాన్ని అందులో కూలంకషంగా చర్చిస్తూ నేను ఈ పరిశోధన చేశాను. దీనికి బరంపురం విశ్వవిద్యాలయం వారు డీలిట్ పట్టాన్ని నాకు అందజేశారు. ఆ విషయాన్ని పాత్రికేయులైన మీ ద్వారా నేను నా మిత్ర బృందానికి, విద్యారంగానికి పంచుకోవాలనే అభిలాషని ప్రకటించినప్పుడు విశాఖ సాహితీ వారు నన్ను మొదటిసారి నా తెలుగు పిహెచ్డీకి, రెండవసారి నా సంస్కృతం పిహెచ్డీకి, మూడవ పర్యాయం ఈ డీలిట్ పరిశోధనకి నన్ను సాదరంగా ప్రేమగా ఆహ్వానించి మీ మిత్రులందరినీ తీసుకుని వచ్చి నాకు ఈ సన్మానం చేశారు. అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. 28వ వార్డులో మెగా రక్తదాన శిబిరం. విశాఖపట్నం 28వ వార్డులో సేవా సదన్ స్కూల్లో జనసేన నాయకులు మార్గాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. పవన్ కళ్యాణ్ ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని వెలగపూడి రామకృష్ణబాబు అభిలాషించారు. నిర్వాహకులు మార్గాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలోని రామ్నగర్కు చెందిన యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 28వ డివిజను సేవా సదన్ స్కూల్లో పెద్దలు వెంకటేశ్వరరావు గారు, లాయర్ శంకర్ గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షిరిడి సాయినాథుని చల్లని ఆశీస్సులతో జనసేన అధినేత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని ఆ షిరిడి సాయిని కోరుకోవడం జరిగింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయమంటం కూడా మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ని హరిత వనంలాగా తయారు చేయాలనేది వాళ్ళిద్దరి ఉద్దేశం. అందుకే ఈరోజు ఉదయాన్నే ఆరిలోవ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గంలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైనా సరే వరదల్లో, అనేక జిల్లాల్లో వరదలకు గురయ్యి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా హడావుడి హంగామాలు, కేక్ కటింగ్లు లేకుండా ఓన్లీ సేవా కార్యక్రమాలు నిర్వహించమంటం జరిగింది. దయచేసి కార్యకర్తలు అందరూ కూడా ఓన్లీ సేవా కార్యక్రమాల్లోనే పాల్గొనవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని సందర్శించుకొని ఈ సందర్భంగా మన వెలగపూడి రామకృష్ణబాబు గారు, అలాగే ఈ గ్రామంలో రామ్నగర్కు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మన కొనతల పవన్ కళ్యాణ్ గారి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నెక్కల తిరునాథ్ గారికి, రవి గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకుని భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పలు పంచాయతీల్లో ఆయన జన్మదిన వేడుకలు జన సైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రక్తదాన శిబిరాలు, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ భాగంగా మొక్కలు నాటడం, అదేవిధంగా కూటమి మరింత మంచి కార్యక్రమాలు చేయడానికి సమావేశాలు ఏర్పరిచి ఆనందపురంలోని పార్టీ కార్యాలయం నందు భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పంచకర్ల నాగసందీప్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పార్టీని ఉద్దేశించి పలు మాటలు సందీప్ నాయకులకు వివరించారు. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం దక్కింది. ఆ ఫలితాన్ని మనం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామని అన్నారు. మరింత కష్టపడి పార్టీని ఇంకా ఉన్నత శిఖరాల్లో ఉంచే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తమ్మిన అప్పలరాజు, జిల్లా సెక్రటరీ మజ్జి శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన భీమిలి జరిగిన తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారికి మనస్ఫూర్తిగా ఆయన ఆరోగ్యాలతో భగవంతుని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అంటే హంగులు ఆర్భాటాలు లేకుండా ఆయన పుట్టినరోజుని కేవలం మొక్కలు పెంపకం, అదే మొక్కలు నాటడం దాంతో పాటు స్వచ్ఛ భారత్ మాత్రమే పరిగణించమన్నారు. ఆయన సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా రావాల్సి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఆపేశారు. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ మొత్తం ఫ్రెండ్స్తో అంటే వాళ్ళతో నిండిపోయింది. విజయవాడ కానీ కృష్ణా జిల్లా కానీ ఎంతో ఎక్కువ చూడడం విధంగా నగరాన్ని పూర్తిగా ముందుపోయిన పరిస్థితి. అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొన్న తర్వాత పుట్టినరోజుని ఘనంగా మీకు ఆర్పాటలు రంగులు ఆర్పాటలు చేయాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. సో దానిలో భాగంగా మన బీజీ కాన్ఫరెన్స్ నుంచి మనకి రక్తదాన శిబిరాలు చేపట్టారు. వీళ్ళకి అదేవిధంగా సమాచారంలో మన మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ఉదయం మన ఒకటి ఆనందపురం మండలం పరిధిలో కూడా మొక్కలు నాటారు. ఎంపీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కల యొక్క స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా ఈ పడితే నాటే కాదు, దేశవాళీ మొక్కలు ఏవైతే పక్షులకి లేదు పర్యావరణానికి లేదు మన నేలకి మంచిగా ఉపయోగపడితే వాటిని మాత్రం నాటమని చెప్పారు. వేప చెట్టు కానివ్వండి, ఉసిరి చెట్టు కానివ్వండి, నేరేడు చెట్టు కానివ్వండి, ఇలా కేవలం మన దేశవాళీ మొక్కలను మళ్ళీ తిరిగి పెంపొందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి వాటి పరంగా మనకి మొక్కలు నాటడం చెప్పడం జరిగింది. ఇప్పటికీ కేవలం 11% 12% మాత్రమే పక్షస్థానం మన రాష్ట్రంలో ఉంది. అది 50% పెంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఆదేశించారంటే దాన్ని జన సైనికులుగా మనం ఉద్యమ రూపంలో చేస్తాం. అలాంటిది ఆయన పచ్చదనం కావాలని అడిగారు. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పచ్చదనాన్ని పెంచే ప్రయత్నమే మనం కూడా చేస్తామని చెప్పి మనం ఆయన పుట్టిన సందర్భంగా అందరికీ మాటిస్తాము. కేవలం మొక్కలు నాటమే కాదంటే వాటి పెంపకం కూడా మరి మనమే జాగ్రత్తగా దిగులు చూసుకోవాలి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టమని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 7 నుంచి మన కార్యక్రమం మొదలైందంటే మళ్ళీ సాయంత్రం మీ అందరినీ ఇది అయిపోయినాక మళ్ళీ 4 గంటలకి 4:30 కల్లా మీరు భీమిలిలో ఉన్న జోనల్ ఆఫీస్ దగ్గర రాగలిగితే అక్కడ ఎంపీ భరత్ గారు వస్తున్నారు. సో ఎంపీ గారు